చెప్పండి గురువుగారు. దీప దీపారాధన ఎప్పుడు ఉదయం చేసేయండి. ఈ అక్షతలు ఎప్పుడైనా వేసుకోవచ్చు, కానీ రేపు సరిగ్గా అభిజిన్ ముహూర్తంలో ప్రతిష్ఠిస్తున్నారు కదా మధ్యాహ్నం. ఆ ప్రతిష్ఠా సమయంలో ఎలాగో దూరదర్శన్ వారు దాన్ని ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నారు. అందులో చూస్తూ అక్షతలు శిరస్సును వేసుకోండి. ఓ పక్కన రాముడి ప్రతిష్ఠ జరుగుతోంది, ఆయన్ని దేవతలు ఈ అక్షతలతో పూజించారని భావన చేసి ఈ అక్షతలు శిరస్సును వేసుకోండి. అక్షతలు అయోధ్య నుంచి వచ్చాయా లేవా ఇలాంటి సందేహాలు ఏం పెట్టుకోకండి. రామనామస్మరణం చేసి మన దగ్గరకు వచ్చిన అక్షతలను శిరస్సును ధరిస్తే రాముడి పట్టాభిషేక సమయంలో ఆయన్ని పూజించిన అక్షతలు శిరస్సును వేసుకున్నట్టే. ఇది మంత్రశాస్త్రం చెప్పింది, బృహస్పతి చెప్పాడు. నిశ్చింతగా పనిచేయండి. అక్షతలు సరిగ్గా మధ్యాహ్నం ప్రతిష్టా సమయంలో వేసుకోవడానికి ప్రయత్నించండి. అనారోగ్యంతో ఏదో కారణాల చేతో ఆ ప్రతిష్టా సమయంలో మీరు వేసుకోలేకపోతే మళ్ళీ రాముడిని తలుచుకొని సూర్యాస్తమయంలో ఎప్పుడు వేసుకున్నా ఫలితం పొందుతారు. దీపారాధన మాత్రం ఉదయము సాయంత్రం 2 పూట్ల చేయాలట. ఎక్కడైనా మన ఇష్టదేవతకి ఆలయ ప్రవేశం జరుగుతోంది అని తెలిస్తే, అంటే రాముడికి రేపు ప్రతిష్ఠ జరుగుతోందని మీకు తెలిసేంది కదా, అలాంటప్పుడు ఉదయము సాయంత్రము 2 పూట్ల దీపారాధన చేస్తే బ్రహ్మలోకానికి వెళ్ళి దీపారాధన చేసిన పుణ్యం కలుగుతుంది. బ్రహ్మలోకంలో దీపారాధన చేసిన పుణ్యం. కాబట్టి 2 పూట్ల దీపారాధన చేయండి. అక్షతలు మధ్యాహ్నం వేసుకోండి.